ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారండి. మీరందరూ బాగుండాలని, సంతోషంగా సమాధానంగా ఉండాలని, దేవుని యొక్క ప్రేమ కలిగిన వారుగా, దేవుని స్వారూప్యము, దేవుని పోలిక కలిగిన వారుగా ప్రియులారా మీ జీవితాలు ఉండాలని, లోకానికి దూరంగాను దేవునికి దగ్గరగా ప్రియులారా మీ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని ప్రియులారా మీరు ముందుకు కొనసాగించాలని, పాపములో పడిపోకుండా, దుష్టత్వంలో పడిపోకుండా, లోకంలో ఉన్న ప్రియులారా ఆచారాలను సిద్ధాంతాలను పాటించకుండా ప్రభుకి ఇష్టలుగా, ప్రభుకి ప్రియులుగా మార్చబడాలని, ప్రార్థన అభిషేకాన్ని, ప్రార్థన శక్తిని ప్రభు మీకు దయచేయాలని, మీ కుటుంబ సమేతంగా ప్రియులారా దేవుని మందిరానికి వెళ్ళే కృపను దేవుడు ఇవ్వాలని, మీ కుటుంబాల రక్షణ గురించిన ఉత్సాహ సునాదాన్ని దేవుడు వినిపింప చేయాలని, నరకానికి వెళ్ళిపోకుండా, నిత్యనాశనానికి వెళ్ళిపోకుండా మీరందరూ ప్రియులారా దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి మరి పరలోకానికి బాటలేసుకునేవారుగా ప్రియులారా మీ యొక్క ఆత్మీయ జీవితాలను దేవుడు స్థిరపరచాలని, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడాలని, పరలోక పౌరసత్వాన్ని దేవుడు మీ అందరికీ దయచేయాలని ప్రభుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా క్రైస్తవులనబడిన మనము శుభాలు పలికేవారుగా ఉండాలి, శాపాలు పలికేవారుగా కాదండి. మనము ఇతరులకు మంచి జరగాలని ప్రియులారా, వారు మంచిగా ఉండాలని, దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ప్రయోజకులుగా ఉండాలని, గొప్పవారిగా మార్చబడాలని కోరుకునేవారుగా ఉండాలండి. అందుకే ప్రభు అంటాడు, మీరు అనుకూల వచనమే పలకండి, శాపవచనం పలకొద్దు. కాబట్టి ప్రియులారా ప్రతిరోజు మరి అనుకూల వచనము మనం పలికేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ప్రియులారా దీవించేవారుగా, వారికి మంచి జరగాలని, వారు పరలోకానికి వెళ్ళాలని, ప్రభుని ప్రేమించేవారుగా ఉండాలని, ప్రభు ప్రేమను పొందుకునేవారుగా ఉండాలని ప్రియులారా మనము నిండు మనసుతో మంచి మనస్సాక్షి కలిగి ప్రియులారా మనం ప్రభుని ఎప్పుడైతే కోరుకుంటామో వారితో పాటు మనకి మంచి జరిగిద్దండి, వారితో పాటు మనకి మేలు జరిగిద్దండి, వారితో పాటు మనకి సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు, అనుగ్రహిస్తాడు అన్న విషయాలను మర్చిపోవద్దండి ప్రియులారా. మరి చాలా విషయాలను ప్రభు మనకి నేర్పిస్తున్నాడండి. ఈ 2025లో ప్రియులారా మనం మునుపటి కంటే అత్యధికమైన మేలులు పొందుకొని అనేకులకు ఆశ్చర్యకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులు విస్మయము నొంది ప్రియులారా మనల్ని వచ్చి అడిగి ఈ దీవెన ఎక్కడిది, ఈ ఆశీర్వాదం ఎక్కడిది, ఈ సమాధానం ఎక్కడిది, ఈ నెమ్మది ఎక్కడిది, ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత ప్రార్థన ఎలా చేయగలుగుతున్నారు, ఈ రోజున లోకానికి దూరం అయిపోయి దేవునికి చాలా దగ్గర అయ్యారు. మీ ప్రవక్తలో చాలా మార్పు కనపడుతుంది, మీ మాట తీరులో నేను చాలా మార్పు గమనించా, మీ చూపులో మార్పు నేను గమనించా, మీ బిడ్డల యొక్క జీవితంలో వారి మాటల్లో కానీ నేను వారి చదివే చదువులో చాలా మార్పు గమనించా. నిజంగా గత కాలంలో చూసుకుంటే ఇప్పటికీ మీ పిల్లలు చాలా డెవలప్ అయ్యారు. గత కాలంలో చూసుకుంటే ఈరోజు మీ పిల్లలు బాగా చదువుతున్నారు. వాళ్ళ మాటల్లో మార్పు నేను గమనించా. వాళ్ళు చాలా పెద్దలను గౌరవిస్తున్నారు, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అల్లరచిల్లరగా మాట్లాడట్లా, అల్లరచిల్లరగా తిరగట్లేదు. ఈ మార్పుకు కారణం ఏంటి అని అడిగినప్పుడు ప్రియులారా మేము ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఒక మంచి నిర్ణయం తీసుకొని మేము జీవించడానికి ఒక అడుగు ముందుకేస్తే దేవుడు మమ్మల్ని 10 అడుగులు ముందుకేయించాడు. ఒక మంచి నిర్ణయం తీసుకొని మేము మాలో ఉన్న పనికిరాని ఆలోచనలు, పనికి మాలిన తలంపులు మేము తీసేసుకొని జీవించటానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. నరహత్య, వ్యభిచారము, మస్తరము, కాముకత్వము అనేవి
మాలో లేకుండా మా దరిదాపుకి రాకుండా మేము బ్రతకటానికి, మేము జీవించడానికి, మేము దేవుని వాక్యాన్ని హత్తుకోవటానికి, పాపాన్ని దూరంగా పారేయటానికి మేము ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ద్వారా దేవుడు చేసిన వాగ్దానమును నెరవేర్చి ఈ రోజున ఇలాగా మమ్మల్ని నిలబెట్టాడని ప్రియులారా, మీరు చాలా ధైర్యంగా, చాలా నిబ్బరంగా, చాలా అతిశయంగా ప్రభును ఆనందిస్తూ ప్రియులారా చెప్పే జీవితాలను మీకు ఇవ్వాలని ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆషామాషిగా తీసుకోవద్దండి. నువ్వు చాలా సీరియస్గా తీసుకుంటే దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. నువ్వు శ్రద్ధ నిలిపావా, దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. ఆయన అంటున్నాడు కదా, నన్ను ఎవడైతే గణపరుస్తాడో నేను వానిని గణపరుస్తా, ఎవడైతే నన్ను మహిమపరుస్తాడో వాణ్ణి నేను మహిమపరుస్తా. అంటే నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తా. దేవుని గణపరచడం అంటే ఏంటండి? చెప్పులు లేకుండా నడవటమా? దేవుని గణపరచడం అంటే ఏంటండి? ఉపవాసం ఉంటావా? దేవుని గణపరచడం అంటే ఏంటండి? బట్టలు మార్చుకోవటమా? దేవుని గణపరచడం అంటే ఏంటి? గుండు కొట్టించుకోవటమా? లేకపోతే 2-3 కత్తిరలు ఇవ్వటమా? దేవుని గణపరచడం అంటే ఏంటండి? పొద్దున్నే ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవటమా? పొద్దున్నే దండ దగ్గరికి వెళ్ళి పొద్దున్నే ఫోటో దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు సాంబ్రాణి పుల్లలు వెలిగించటమా? దేవుని గణపరచడం అంటే ఏంటంటే స్టేటస్లు పెడతామా? దేవుని గణపరచడం అంటే ఏంటండి? మెల్లో దండలు వేసుకుని తిరగటమా? కానుకలు ఇవ్వటమా? దశమ భాగాలు ఇవ్వటమా? ఏమండి? నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానన్నాడు. 2025 ప్రియులారా, నేను తలగా చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. తోకగా కాదు, ఘనహీనుడిగా కాదు, గనులుగా చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. ఇవి ఎప్పుడు సాధ్యమవుతాయో తెలుసా? నరహత్యకు, వ్యభిచారానికి మనం దూరంగా పారిపోయినప్పుడు. ఈ 2 విషయాల్లో దేవుడు ఎక్కడ సహించడు, కాంప్రమైజ్ అవ్వడు, తన మన భేదాలు చూపించడండి. నువ్వెంత భక్తిపరుడివైనా, నువ్వు సంవత్సరంలో ప్రియులారా 365 రోజులు 165 రోజులు ఉపవాసం ఉండే అనుభవం నీలో ఉన్నా, 365 రోజులు ప్రార్థన చేసే అనుభవం నీలో ఉన్నా, 365 రోజులు బైబిల్ చదివే అనుభవం నీలో ఉన్నా, నువ్వు అన్ని విషయాల్లో నువ్వు మితంగా ఉన్నా, దేవుని పని అంటే పరిగెత్తే అనుభవం నీలో ఉన్నా, నువ్వెన్ని మంచి కార్యాలు చేసినా, ఎన్ని ఘన కార్యాలు చేసినా, ఎన్ని పుణ్య కార్యాలు నువ్వు చేసినా, లక్షల రూపాయలు నువ్వు డొనేషన్లు ఇచ్చినా, నువ్వు మీటింగ్స్ పెట్టించినా, సావుకులకు నువ్వు భోజనం పెట్టినా, భోజనాలు సిద్ధపాటు చేసినా, నువ్వు కుర్చీలే కొన్నా, ఫ్యాన్లే కొన్నా, గుమ్మాలే కొన్నా, నువ్వు సీలింగ్లే చేయించినా, టైల్సే వేయించినా, నువ్వేదైనా చేయి, నరహత్య, వ్యభిచారపు మనసు, కామ వికార చేష్టలు, మస్తరం అనేది నాలోకి వచ్చిందా, అవి మొత్తం ప్రియులారా వేస్ట్, తీసుకెళ్ళి చెత్తబొట్టులో మురికి కాలువలో వేసినట్టే. దేవుడు అంటాడు, ఒక దుర్మార్గుడు 99 పాపిష్టి పనులు చేసి మారు మనసు పొంది ఒక మంచి పని చేస్తే, ఆ 99 తప్పులు దేవుడు మర్చిపోయి ఒక మంచి పనిని బట్టి దేవుడు క్షమిస్తాడంట. అర్థమవుతుందా? ఆ ఏముందో ఒక తప్పే కదా అని నువ్వు లైట్ తీసుకోవచ్చేమో, దేవుడు లైట్ తీసుకోడు. నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ సేవకుడు, నీ ఇరుగు పొరుగు వారు నువ్వు చేసిన ఒక తప్పుని, ఆ వ్యభిచారాన్ని బట్టి కావచ్చు, నరహత్యని ప్రియులారా చాలా లైట్ తీసుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం చాలా లైట్ తీసుకోవాలి, చాలా సీరియస్గా తీసుకుంటాడు. లేదు, నువ్వు ప్రియుల 99 మంచి పనులు చేయి, 24 గంటలు నువ్వు ప్రార్థన చేయి, అసలు గంటల తరబడి నువ్వు బైబిల్ చదువు, నెలల తరబడి, వారాల తరబడి నువ్వు ఉపవాసం ఉండు,
నువ్వు ప్రతి ఆదివారం నువ్వు టైం టు టైం మందిరానికి వెళ్ళు, బుధవారం టైం టు టైం మందిరానికి వెళ్ళు, గురువారం టైం టు టైం మందిరానికి వెళ్ళు. నువ్వు పాటలే పాడతావో, నువ్వు డ్రమ్సే కొడతావో, నువ్వేదైనా చెయ్యి, ఎంత మంచి పని అని చెయ్యి. నువ్వు మాత్రం ఒక తప్పు చేసావా, ఆ తప్పును బట్టి ఈ 99 మంచి పనులు జ్ఞాపకంలోకి రావంట. ఈ ఒక్క తప్పును బట్టి దేవుడు నేను శిక్షిస్తాను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, నువ్వు ఎన్ని మంచి పనులని చేయి, నువ్వెంతైనా ప్రయాసపడు, నువ్వెంతైనా పోరాడు. నువ్వు అవసరమైతే చర్చి నిర్మాణానికి కావచ్చు, నువ్వు ఊరూరు తిరిగి డబ్బులు కలెక్ట్ చేయి. నీకు తెలిసిన వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళని చెప్పి నువ్వు లక్షల రూపాయలు తీసుకొచ్చి నువ్వు మందిరం కట్టించు. నువ్వు స్లాబ్లు వేసినా కూడా, నువ్వు ఫౌండేషన్ వేసినా కూడా, నువ్వు ఎన్ని చేసినా నీలో నాలో మరలా నన్ను కూడా పోల్చుకుంటున్నా. లేకపోతే మన వాళ్ళకి అలుగుడు ఎక్కువ అండి, అలిగే బ్యాచ్ ఎక్కువ. పద్దాకలు మమ్మల్ని అంటున్నావు కదా, అందుకే నేను కూడా కలుపుకున్నా. నేనేమన్నా పైనుంచే దిగిరాల, మీ దగ్గర నుంచే వచ్చా, మీ స్థాయి నుంచి నేను వచ్చాను, ఒక విశ్వాసం నుంచి నేను వచ్చానండి. నేనైనా ఈ నరహత్య వ్యభిచారం ఉంటే అవి మొత్తం 0, అసలు అవి లెక్కలోనికి రావు. అసలు వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం, శిక్షించటం, ప్రియులారా ఖండించటం, నేను చేసిన దానికి తగిన ప్రియులారా పరివాసనాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెడతాం ఖచ్చితం. అంతగా దేవుడు కోపగిస్తాడండి. దేవుని మనసు అంతగా నొచ్చుకునిద్ది. దేవుని హృదయము ప్రియులారా గాయపరచబడుతుందండి ఈ నరహత్యను బట్టి కానీ, వ్యభిచారాన్ని బట్టి కానీ. ఈరోజు ఇది అర్థం చేసుకోవట్లే చాలా మంది ఈ మాటలు అర్థం కావట్లే, ఏంటో అనుకుంటున్నారు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంత అక్రమంగా బ్రతికినా, ఎంత అన్యాయంగా బ్రతికినా, ప్రియులారా మేము దేవునికి ఏదో ఒకటి ఇస్తే దేవుడు మాఫీ చేసేస్తాడులే, దేవుడు మన్నించేస్తాడులే, దేవుడు గుర్తుంచుకోలే, జ్ఞాపకం చేసుకోలే అన్న అపోహలో బ్రతుకుతున్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారండి. నీవు నేను చేసిన ప్రియులారా పనులతో ప్రియులారా పోల్చుకుని దావీదు చాలా గొప్ప పనులు చేశాడండి. అబ్బో, దావీదు చేసిన ఘనకార్యాలు, మంచి కార్యాలు చాలా ఉన్నాయి. నీవు నేనేం చదివాం బైబిల్, నీ బొంద నా బొంద ఏమండి? మనం అలా బైబిల్ ఒకసారి కూడా చదవడం, ఒకసారని చదివామా మన మొహానికి, మన జీవితానికి ప్రియులారా బైబిల్ ఒకసారని చదివామా? అంత టైం ఎక్కడుందండి మాకు అంత టైం ఎక్కడుంది? నువ్వు 10 సార్లు బైబిల్ చదివినా, 15 సార్లు బైబిల్ చదివినా, నువ్వు ఒక 100 బైబిల్ అనేకులు కొనిచ్చినా, 1000 బైబిల్ కొనిచ్చి అనేకులకు నువ్వు స్పాన్సర్ చేసినా, ఏమండి, లేనోడికి అన్నం పెట్టినా, లేనోడికి వస్త్రాలు కొనిచ్చినా, బలహీనతలు ఉన్నవారిని నువ్వు సందర్శించినా, నువ్వు వాళ్ళకి ప్రియులారా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినా, నువ్వెన్ని మంచి పనులు చేసినా వాటన్నిటికీ ప్రియులారా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఆ ప్రతిఫలం పోగొట్టే పని ఏదయ్యా అంటే నరహత్య, వ్యభిచారం అండి. నువ్వు బేదలకు లేని వాళ్ళకి ప్రియులారా కొన్ని 100 జతలు నువ్వు బట్టలు కొనిచ్చు, కొన్ని 100 దుప్పట్లు నువ్వు కొనివ్వు, నువ్వు ఏదైనా చేయి. ఈ 2 నీలో ఉన్నాయా? అసలు దేవుడు కన్నెత్తుకు నీ వైపు చూడు, అస్సలు కనికరపడడు, కటాక్షించడు ప్రియులారా. ఆయన శిక్షించటం ఖచ్చితం, ఆయన ఖండించడం ఖచ్చితం, శాపాన్ని ప్రియులారా పంపించటం ఖచ్చితం అండి. దావీదు ప్రియులారా దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించాడండి. ఎందుకు ఈ మాటలు చెప్తాను? చాలా మంది ప్రియులారా అపవాది చాలా మందిని ప్రియులారా వేమారుస్తూ ఉన్నాడండి, చాలా మందిని మభ్య పెడతా ఉన్నాడు, చాలా మందిని మోసం చేస్తూ ఉన్నాడు, చాలా మందిని రాంగ్ వేలో, రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళిపోతున్నాడండి. నిజమండి. చాలా మంది ఈ రోజున ఏంటంటే ప్రియులారా, మేము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంత అన్యాయంగా బ్రతికినా, ఎంత అక్రమంగా బ్రతికినా, మేము ఆదివారం మందిరానికి వెళ్ళి అయ్యగారితో చిన్న ప్రార్థన చేపించేసుకొని కానుకిచ్చేస్తే చాలు, దేవుడు క్షమించేస్తాడు,
దేవుడు మన్నించేస్తాడన్న ప్రియులారా ఒక రాంగ్ వేలో చాలా మందిని నడిపిస్తున్నాడండి. రాంగ్ ట్రాక్లో వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఇలాగా మనసులను ప్రియులారా వాడు మార్చేస్తున్నాడండి. వాడు హృదయంలో ప్రవేశించి వారి యొక్క ఆలోచనలు మార్చేస్తున్నాడండి. చాలా మంది ఇలాగ ఆలోచించే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఇలాగ ఆలోచించే ప్రియులారా మనస్తత్వాలు కలిగిన వారు కాబట్టి, లేకపోతే అండి ప్రియులారా మొక్కులు మొక్కుకొని ప్రేమించిన అమ్మాయినో, మాట్లాడుతున్న అమ్మాయినో, ఉంచుకున్న అబ్బాయిని తీసుకొని ప్రియులారా అవుట్ పెళ్ళి ప్రార్థన చేసి కొబ్బరికాయలు కొట్టి రావటం ఏంటండి? ఎంత రాంగ్ ట్రాక్లో వాడు తీసుకెళ్ళకపోతే అక్కడికి వెళ్ళి ఏమంటే కూర్చొని కొబ్బరికాయలు కొట్టి సాంబ్రాణి పళ్ళు వెలిగించి కొవ్వొత్తులు వెలిగించి వస్తున్నారు. ఇటు ప్రియులారా గుణదలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రియులారా కొబ్బరికాయలు కొట్టుకొని ఏమండి సాంబ్రాణి పళ్ళు వెలిగించుకొని మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తున్నారు. వాడు ఎంత వేమార్చకపోతే, ఎంతగా ప్రియులారా మన మనసులను మన అంతరంగాలు చెడగొట్టకపోతే ఈ పనులు చేస్తామండి. దేవుని మందిరానికి ప్రియులారా అసలు అలా వెళ్ళొచ్చా? అలా వెళ్తే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు ప్రియులారా యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. మరి ఎందుకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అంత నిబ్బరం ఎక్కడదయ్యా అంటే ఇలాగే చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారండి. దేవుడు ఏదో డబ్బు మనిషి అన్నట్టు, దేవుడికి ఏదో డబ్బులు ఇచ్చేస్తే దేవుడు కనికరిస్తాడన్నట్టు, పాపంలో క్షమిస్తాడన్నట్టు, చూసి చూన్నట్టుగా ఉంటాడన్నట్టు ఈ రోజున ప్రియులారా చాలా మందిని అపవాది వేమార్చేశాడండి. ఆ ఇదిలో నుంచి ప్రియులారా మనం బయటికి రావాలి. అటువంటి దుస్తత్వంలో నుంచి, అటువంటి దుర్మార్గపు ఆలోచనల నుంచి మనం బయటికి రావాలండి. లేకపోతే చాలా నష్టపోతామండి. చాలా సర్వనాశనం అయిపోతుందండి. మన పచ్చగా ఉన్న కుటుంబాలు, పచ్చగా ఉన్న సంసారాలు సర్వనాశనం అయిపోతాయండి. ఎండిపోయిన చెరువులాగా, ఎండిపోయిన నదిలాగా, ఎండిపోయిన ప్రియులారా భూమిలాగా అయిపోతుంది. మీరు చూడండి, వరి పంట అయిపోయిన తర్వాత మీరు చూడండి ప్రియులారా, వరి పంట అంతా కోసేసి కుప్పేసిన తర్వాత మొత్తం ఎండాకాలం నెరలిచ్చిపోయి పౌళ్ళు ఎక్కువ ఉండిద్దండి. మొత్తం భూమి చూస్తే చూడటానికి అంత ప్రియులారా అందంగా అనిపించదు. మీరు చూడండి, అదే వరి ఉన్నప్పుడు ప్రియులారా మంచి పొట్ట మీద ఉన్నప్పుడు అసలు ఆ చేను చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది అండి. కొద్దిసేపు కూర్చోవాలనిపిస్తుంది. ఇప్పుడైతే ఫోటోలు దిగుతున్నారు, అప్పుడైతే చక్కగా కూర్చొని కొద్దిసేపు నుంచి ఆస్వాదించేవాళ్ళు. మొత్తం పంట అయిపోయిన తర్వాత చూస్తే కనీసం అక్కడ ఒక నిమిషం కూడా ఆగాలనిపించదు. ఎందుకంటే మొత్తం నెరలిడిపోద్దండి. ఈ నరహత్య వ్యభిచారం అనేది మనలో ఉంటే మన కుటుంబాల బ్రతుకులు కూడా అలాగా ప్రియులారా ఎండిన నేలలాగా అయిపోతాయండి. అలా పగిలిన నేలలాగా అయిపోతాయి ప్రియులారా. అది అర్థం కావట్లే చాలా మందికి ఈ రోజున. ఏముందలే దేవుడు క్షమించేస్తాడులే, ఏముంది ఏదో ఒకటి కుర్చీలు ఇచ్చేసామనుకో దేవుడు మన పాపాలకు మన్నించేస్తాడు. ఒక 5 ఫ్యాన్లు కొనిచ్చేసామనుకో దేవుడు మన్నించేస్తాడు. చేపలు కొనిచ్చామనుకో, పెయింట్ లేపిచ్చామనుకో దేవుడు క్షమించేస్తాడు. లేదు ఒక 50 కేజీల మాంసం ఇచ్చేసామనుకో భోజనాలు పెడుతున్నప్పుడు, లేదు 2 కట్టలు బియ్యం కట్టలు ఇచ్చేసామనుకో దేవుడు క్షమించేస్తాడు, మన్నించేస్తాడు. లేదా భోజనానికి సరుకులు కొనిచ్చేసామనుకో, లేదు టెంట్ సామానుడికి డబ్బులు ఇచ్చామనుకో, ఇలా మనం చేసే తప్పులు క్షమించేస్తాడు. మనం ఏం చేసినా పర్లా, ఎన్ని ఇల్లీగల్ రిలేషన్షిప్లు మెయింటైన్ చేసినా పర్లా, ఎన్ని అక్ర సంబంధాలు పెట్టుకున్న పర్లా అని ఈ రోజున అజ్ఞానంలో ప్రియులారా బ్రతకడానికి అపవాది చాలా మంది హృదయాన్ని లోపర్చేసుకున్నాడండి. ఇటువంటి అజ్ఞానంలో నుంచి మనం బయటికి రావాలనే దేవుడు ప్రియులారా ఒక మంచి సబ్జెక్ట్ను మన ముందు పెట్టాడండి. లేకపోతే ప్రియులారా ఈ రోజున మార్చి 14వ తారీఖు జనవరి 1వ తారీఖున స్టార్ట్ అయిన సబ్జెక్ట్ ఇప్పుడు వరకు ప్రియులారా దేవుడు తీసుకొచ్చాడంటే మరి ఎంతగా ప్రియులారా మన మీద శ్రద్ధ నిలుపుతున్నాడు, ఎంతగా మనం మారి ప్రియులారా ఆశీర్వాదానికి కారకులుగా చేయడానికి దేవుడు ప్రియులారా ఎంతగా ఆలోచిస్తూ ఉన్నాడు, ఎంతగా పరితపిస్తూ ఉన్నాడు అని ఒక్కసారి ప్రియులారా మనం ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉందండి. నేను మరలా ఇప్పటికీ చెప్తున్నా,
ఈ సబ్జెక్టుకి సంబంధించి నేను ఇప్పుడు ఒక్క నోట్స్ రాసుకోలేదండి. నేను అంతకు ముందర రాసుకొని పెట్టుకున్నది కాదు. ఇప్పటికి నేను నోట్స్ అనేది రాసుకోలే. మొత్తం అప్పటికప్పుడు చాలా విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్క రెఫరెన్స్ కోసం తీస్తే దానికి కావాల్సిన మూలాలు బోల్డ్ దొరుకుతున్నాయి. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలండి. దావీదు ఎంత చేశాడు అనుకుంటున్నారండి? తను అంటాడు ఒక్కో సందర్భంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్లు యెహోవా నా ప్రాణము నీ కొరకు ఎదురు చూస్తుంది, నా ప్రాణము నీ కొరకు త్రొష్టగొనుచు ఉందని ప్రియులారా ప్రార్థన చేసిన వ్యక్తి, ప్రభుని కీర్తించిన వ్యక్తి, కొనియాడిన వ్యక్తి అండి. అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించాడండి. ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు. ఆ ధ్యానించడం వల్ల ఎలాగ తన జీవితం మారిందాయా అంటే ఫలభరితమైన బ్రతుకును పొందుకున్నాడండి. ఫలాలిచ్చే చెట్టుగా మార్చబడ్డాడు. ప్రియులారా అర్థమవుతుందండి? ఇంత చేసిన దేవుడు ప్రియులారా నా కోసం ఇంత చేశాడులే, ఇగో నా కోసం ఇంత ప్రార్థన చేశాడు, ఇదిగో ఇంతగా వాక్యాన్ని చదివాడు, ఇంత వాక్యాన్ని ధ్యానించాడు, ఆనందించాడు అని దేవుడు ఏమన్నా విడిచిపెట్టాడా, వదిలిపెట్టాడా, ఎగ్జామ్స్ని ఇచ్చాడా? చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే ప్రియులారా, దేవుని మందసం అండి సౌలు ప్రియులారా రాజుగా ఉన్నప్పుడు, సౌలు కాదండి అంతకు ముందులే దేవుని మందసం పట్టబడిందండి. దేవుని మందసం పట్టబడి అది ఎక్కడ ఉండిపోయిందంటే ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులు ప్రియులారా దుర్మార్గంగా బ్రతుకుతూ దేవుని మందసం తీసుకొని వెళ్తే మాకు విజయం కలిగిద్దని దేవుని మందసం పట్టుకొని వెళ్ళారు. ఇది కూడా చెప్పాలండి, దేవుని మందసం ఎందుకు పట్టబడింది? షిలోహు మందిరాన్ని దేవుడు ఎందుకు అసహించుకున్నాడు? కారణం వ్యభిచారం. అది కూడా కవర్ చేయాలి. అసలు ఏది వదిలిపెట్టే పని లేదండి ప్రియులారా. ఈ సబ్జెక్టు పూర్తయ్యేలోపు పాపం చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాల. వ్యభిచారపు సంబంధమైన ఆలోచనలు రావాలంటే గుండెలో గుబులు పుట్టాల, గుండె అవిసిపోవాలా. ఒక పరస్త్రీని వ్యామోహంతో చూడాలన్నా, వేరే ఆలోచనతో హృదయంలో ఆలోచించుకోవాలంటే ప్రియులారా పాపభీతి, నరకభీతి, మరణభీతి పుట్టే విధంగా దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అర్థమవుతుందండి? రాహబు ఊరికి మారింది అనుకుంటున్నారా? ఒక వేశ్య మారటం అంత ఈజీ కాదు. ఒక వ్యభిచారి మారటం అంత ఈజీ కాదు. ఒక తాగుపోతువాడు మారటం అంత ఈజీ కాదు. ఒక సిగరెట్లు తాగేవాడు మారటం అంత ఈజీ కాదు. ఒక గుట్కాలు వేసేవాడు మారటం అంత ఈజీ కాదు. ఒక జూదం ఆడేవాడు, క్రికెట్ బెట్టింగ్లు బానిస అయినవాడు మారటం అంత ఈజీ కాదండి. అబ్బో వాళ్ళ దగ్గర బోల్డ్ సాకులు ఉంటాయి. పోలి జ్ఞానాన్ని పిల్లలు వారు ప్రదర్శిస్తారండి. నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. ఈ సబ్జెక్ట్ క్లోజ్ అయ్యేలోపు ప్రియులారా నీ భార్యను తప్ప ప్రతి స్త్రీలో నువ్వు ఒక చెల్లిని, ఒక అక్కని, ఒక తల్లిని చూసే మనసు నీలో కలగజేయటానికి అంతగా ప్రియులారా నిన్ను గద్దించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ గద్దింపుకు లోబట్ట నువ్వు సిద్ధంగా ఉన్నావా? రాహబు ఊరికి మారింది అనుకుంటున్నారా? గుండె అవిసిపోయిందంతే. పాపం చేసేవాడి దగ్గర చాలా ధైర్యం ఉంటుందండి. వ్యభిచారం చేసేవాడి దగ్గర చాలా ధైర్యం ఉంటుంది. నరహత్య చేసేవాడి దగ్గర చాలా ధైర్యం ఉంటుంది. ఎంత ధైర్యం లేకపోతే ప్రియులారా ఒక మనిషిని చంపుతాం. ఎంత ధైర్యం లేకపోతే ప్రియులారా ఇల్లీగల్ రిలేషన్షిప్లు పెట్టుకుంటాం. సిగరెట్ తాగేవాడి దగ్గర చాలా ధైర్యం ఉంటుంది. ఈ గుట్కాలు వేసే వాళ్ళ దగ్గర చాలా ధైర్యం ఉంటుంది. ఈ ప్యాకెట్ ఆడేవాళ్ళు, క్రికెట్ బెట్టింగ్లు వేసే వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుందండి. పైకి చాలా ఇదిగా యాక్టింగ్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర చాలా డేర్ ఉండిద్దండి. మారటం అంత ఈజీ కాదు ప్రియులారా. లేకపోతే ఊరికి నేను మారిందా? దేవుడు కార్యాలు చూసి, దేవుడు అద్భుతాలు చూసి, దేవుడు పరాక్రమం చూసి, దేవుడు బాహుబలం చూసి ప్రియులారా తను అంటుంది మా ధైర్యం అంతా చెడిపోయిందయ్యా, మా గుండె అవిసిపోయిందని మాట్లాడుతుంది. ఈరోజు మీ గుండెలు అవిసిపోయే మాటలు అందించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ వెన్నులో వణుకు పుట్టించి,
నీలో భయము భక్తిని కలగజేసి నీలో పాపాన్ని చంపేసి ప్రియులారా పరిశుద్ధతను నింపటానికి ప్రభు పోలికలు నీలో కలగజేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పరిశుద్ధతను ఇవ్వటానికి వచ్చాడు. నీతిని నీకు ప్రియులారా అందించడానికి వచ్చాడు. యథార్థంగా బ్రతకడానికి నీకు నేర్పించడానికి వచ్చాడు. పాపాన్ని ఎలా జయించాలి, పాపమును ఎలా ఓడించాలి, పాపులో చేరక ప్రత్యేకంగా ఎలా బ్రతకాలో లైవ్లో నేర్పించడానికి వచ్చాడు. లేకపోతే పరలోకంలో ఉండి కూడా యేసు ప్రభు వారు పాపమును పరిహరించగలడు, మరణ శాసనాన్ని కొట్టివేయగలడు. సమర్థుడైన అనంత జ్ఞాని, సృష్టికర్త అయిన దేవుడైన, సృష్టిని చేసిన వాడైన, సృష్టి ఆయన చేయలా, సృష్టి ఆయన చేశాడు. ప్రియులరా అర్థమవుతుందా? సాకులు చెప్పకుండా గుండె అవిసిపోవాలంటే ప్రియులరా వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలండి. అయితే రాహాబు ఈ రోజున మనకు ఒక మాదిరిగా ఉంది. దోషారోపణ చేయడానికి సిద్ధంగా ఉంది. సాకులు చెప్పలా, సరెండర్ అయిపోయిందండి. ఈ రోజున సరెండర్ అవ్వాలంటే చాలా ప్రియులరా హెచ్చరిక మాటలు మనకు కావాలి. అంత ఈజీగా పాపం చేసేవాడు మారటానికి ఇష్టపడ్డండి. మీరు చూడండి, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మంచోడు, డ్రైవింగ్ దగ్గర. అక్కడ ఉన్న చాలా మంది ఉంటే నేను ఎవరితో పెద్దగా కలవను. ఎక్కువ మనోడు ఈ మధ్య వేరే చోటకి వెళ్ళాడు, కనపడితే మాత్రం మాట్లాడతాను. ఇప్పుడు అంతమందుల చక్కగా ఒకసేపు కారులో కూర్చునే వాళ్ళం, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, మంచోడు, చాలా మంచోడు, వ్యక్తిగతంగా చాలా మంచోడు. ఒకరికి మంచి చేస్తాడు కానీ ఒకరికి చెడు ఎప్పుడు చేయడు. ప్రియులారా ఈ మధ్య నేను చాలాసార్లు చూసి, అంత ముందు నేను చూడలా, ఈ మధ్య కైనీలు వేస్తున్నాడు. కైనీలను 24 వేస్తాడు. ఎప్పుడు లేని అలవాటు అది. 8 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు చూడాల, ప్రారంభం నుంచి. ఏంటన్నా, ఏంటి ఇలా చేస్తున్నావు, ఏంటి ఈ కొత్త అలవాట్లు ఏంటన్నా అంటే, ఏం చేయమంటావు అన్నా, ప్రెజర్స్ ఎక్కువైపోయినాయి, అప్పులు ఎక్కువైపోయినాయి అన్నా. ఇంకో వేసుకుంటే మనశ్శాంతిగా అనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నా, నాకు బోల్డ్ ఉన్నాయి, నాకు చాలా ఉన్నాయి, వేసుకుంటే పోతాయి అనుకుంటే పోతాయా అంటే, లేదులన్నా అని మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కదా, చాలా మంది ప్రియులారా ఈ రోజున కవర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారండి. కప్పు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు, బయటికి రావడానికి ఇష్టపడట్లా. కాబట్టి ప్రియులారా దేవుడు మనకు బయటికి తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కప్పుకునేవారుగా కాదు, కవర్ చేసుకునేవారు కాదు, ఒప్పుకునేవారుగా ప్రియులారా, ఒప్పి విడిచిపెట్టే జీవితాలను ప్రియులారా మనకు దయచేయాలని ప్రియులారా ఈ నరహత్య గురించి, వ్యభిచారం గురించి, పాపం గురించి ప్రియులారా మనతో స్పష్టంగా మాట్లాడటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. సిగరెట్ తాగేవాడు కూడా అదే చెప్తాడు. ఇది తాగితే మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుందంట. అలాగా సాతాను వేమారుస్తున్నాడండి. నేను అదే చెప్పేది, సాతాను మన పాపలోంచి బయటికి రానివ్వడండి. సిగరెట్ తాగుతావాడంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందంట. బైబిల్ చెప్తా ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన పాదాల దగ్గర నెమ్మది ఉంది, ఆయన వాక్యం బ్రతికించిద్ది, ఆయన వాక్యం బాధలో నెమ్మదినిచ్చిద్ది, ఆయన వాక్యము ప్రియులారా గుండె ధైర్యాన్ని ఇచ్చిద్ది, సింహం లాంటి ధైర్యాన్ని కలుగజేసేది ఆయన వాక్యం కూడా చెప్తుందిగా. మరి దీన్ని కూడా పాటించవచ్చు కంటే అబ్బాబ్బాయి అది కుదరదని ఈ రోజున మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది చెప్తారు మన మైండ్ని ప్రియులారా వాడు అలా వేమార్చేసాడండి. చాలా మంది చెప్తారు, ఏమండి టీ తాగకపోతే అబ్బో మా తలపోటు వచ్చేస్తుంది, మాకు తల నొప్పి వచ్చేస్తుంది, అసలు మేము ఉండలేకపోతున్నాను. నువ్వు అలా మార్చుకుని నీ మైండ్ సెట్ నువ్వు అలాగా క్రియేట్ చేసుకున్నావు. నేను టీ తాగను, కాఫీ తాగను, నాకు ఏ తలకాయ నొప్పి లేదు, నాకు టీ తాగితే తలకాయ నొప్పి వచ్చింది. అబ్బో మాకు టీ తాగకపోతే అసలు అబ్బో మా మైండ్ పనిచేయదండి, మనశ్శాంతిగా ఉన్న తలనొప్పి వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుందని మాట్లాడతారు. అలాగా నువ్వేం చేసుకున్నావు, నీ మైండ్కి నువ్వు అలా అలవాటు చేసుకున్నావు, నీ మైండ్కి అటువంటి ఫీడింగ్ నువ్వు ఇచ్చుకున్నావు. మరి నేను ఏ టీ తాగను, ఏ కాఫీ తాగను, మరి నా తలనొప్పి రాదే? ఏమండి నాకు తలనొప్పి రాదే? ఇదే బాధ. ఎక్కడికి వెళ్ళినా ప్రియుల నాతో వచ్చిన బాధ ఇది అందరికీ. ఒక మంచినీళ్ళు తాగుతాయి అంతే. డ్రింక్ కూడా ప్రియులరా ఒకప్పుడు బాగా ఫుల్గా డ్రింకులు తాగేవాడిని.
ఎండాకాలం వచ్చిందంటే కూలింగ్ వాటర్ లేకపోతే మనకి కథ నడిచేది కాదు. ఇప్పుడు కాదండి, అసలు 2004 అప్పుడులోనే అసలు అప్పుడు కూలింగ్ వాటర్ అంటే మనకు తెలియదు. అప్పుడు వాటర్ ప్యాకెట్లు ఉండే, అప్పుడులోనే కూలింగ్ వాటర్ ప్యాకెట్లు తాగేవాడిని. క్రికెట్ ఆడుతూ ఉంటే ఆ ప్యాకెట్లు తెచ్చుకొని తాగి ఆ వేడికి ఆ తపన తట్టుకోవడానికి ఆ మొహం కడుక్కుని మీద పోసుకునేవాడిని. కానీ ప్రియులారా, ఎప్పుడైతే కొంచెం ఈ పరిచర్య ప్రారంభమైందో, ప్రార్థన ప్రభు ఉదయకాల ప్రార్థన నేర్పించడం ప్రారంభించాడో, సాధ్యమైనంత వరకు ప్రియులారా కూలింగ్కి చాలా ఎడంగా వచ్చేసాను. ఎందుకంటే తీసుకుంటాను, అప్పుడప్పుడు తాగుతానండి. ఫ్రీక్వెంట్గా తాగితే ఈ గొంతుకు ప్రియులారా పనిచేయదు, నొప్పి వచ్చేస్తుంది, తెవడొచ్చేస్తుంది, జలుబు చేస్తుంది. ఇటువంటి ఇదిని బట్టి కూలింగ్ చాలా వరకు అవాయిడ్ చేస్తా. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు ఇస్తే మాత్రం తాగుతా. ఇక తప్పదు అనుకుంటే తప్ప ఆ డ్రింక్ తాగటానికి కూడా ఆలోచిస్తా. ఇప్పుడు డ్రింక్ తాగానంటే మళ్ళీ జలుబు చేస్తే పొద్దున్నే వాక్యం చెప్పలేను, ప్రార్థన నడిపించలేనని కూడా ప్రియులారా ఆలోచించే పరిస్థితులు ఉంటాయి. ఎందుకు చెప్తా, అతిశయంగా చెప్పట్లేదండి. అంటే మన మైండ్కి ఏదైతే మనం ఫీడింగ్ ఇచ్చుకుంటామో దానిని బట్టి ప్రియులారా మన హృదయము, మన మనస్సు ప్రియులారా ప్రవర్తించిద్దండి. మనమంతా నెగిటివ్ ఫీడింగ్ ఇచ్చేసుకున్నాం కాబట్టి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నాం. పాజిటివ్ ఫీడింగ్ ఇచ్చుకుంటే పాజిటివ్గా మాట్లాడతామండి. చాలామంది చెప్పేది ఇదే, పాపం నుంచి బయటికి రావాలంటే ప్రియులారా దేవుడు మనల్ని ప్రియులారా గట్టిగా గద్దించాలి. ఆయన రెడీగా ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయండి. వ్యభిచారం, నరహత్య గురించిన సబ్జెక్ట్ ఇంకేమీ అప్పుడుతో అవ్వదండి. చాలా విషయాలు ఉన్నాయి, మనం చాలా నేర్చుకోవాలా. పాపాన్ని అసహించుకోవాలా ప్రియులారా. బురదను అసహించుకుంటావా లేదా? మురికి వాసన అసహించుకుంటావా లేదా? కోడి పెంటను అసహించుకుంటావా లేదా? ఏమండి, కోడి పెంట వాసన మరీ భయంకరమైన చండాలంగా వస్తుంది. నాకు కోళ్ళు అంటే చెడ్డ చిరాకు. అసలు కోళ్ళన్నా కుక్కలన్నా మా చిరాకండి నాకు అసలు. నిజం, గుమ్మం దగ్గర ఎవరన్నా కోళ్ళు వచ్చి కోడి పెంట వేస్తే నేను ప్రియులారా అప్పటికప్పుడు ఒకవేళ ఇలాగ చెప్తా, ఇలా వినలేదు అనుకోండి, అప్పటికప్పుడు బకెట్ నీళ్ళు తీసుకొచ్చి కొట్టిన దాకా నిద్రపోను. పాపము కూడా అలాంటిదండి. పాపము అసహ్యమని దేవునికి అసహ్యం. మనం ఏ విధంగా మురికిని అసహించుకుంటున్నామో, ఏ విధంగా చెత్తను అసహించుకుంటామో, ఏ విధంగా కోడి పెంటను అసహించుకుంటామో ప్రియులారా దేవుడు కూడా పాపం అంటే అసహ్యం, నరహత్య అంటే అసహ్యం, చిరాకు పడతాడు, చీకొడతాడు దేవుడు. అసలు అది చేసేవాడిని, అది ప్రోత్సహించేవాడిని ప్రియులారా దేవుడు సన్నిధి నుంచి త్రోసేస్తాడు, వెలివేస్తాడు. అంతే. నువ్వు ఎలాంటోడు అయినా సరే, నువ్వు గత కాలంలో నువ్వెంత ప్రావీణ్యత కలిగిన వాడిగా ఉన్నా, నువ్వు పాటలు పాడితే ప్రియులారా కొన్ని వందల మందులు ప్రియులారా, ఒకవేళ అనేకులు ప్రియులారా దేవుని స్తుతించే అనుభవం నీకు ఇచ్చిన, నువ్వు పాట పాడుతూ ఉంటే అనేకులు ప్రియులారా నీతో కలిసి ఏకీభవించే వరం నీలో ఉన్నా, నువ్వు ప్రసంగిస్తా ఉంటే కొన్ని వందల ప్రజలు, కొన్ని వేల ప్రజలు ప్రియులారా కనీసం ఒక బెత్తు పక్కకేయకుండా అలాగా కదలకుండా వినే వరం నీలో ఉన్నా, నువ్వు భాషలు మాట్లాడే వరం నీలో ఉన్నా, అద్భుతాలు చేసే, స్వస్థతలు చేసే వరం నీలో నాలో ఉన్నా, అనర్గళంగా కొన్ని గంటలు ప్రియులారా ప్రసంగం చేసే అభిషేకం ఉన్నా, నరహత్య, వ్యభిచారం చేస్తే బయటికి గిరాటేస్తాడంతే. నువ్వు నాకొద్దు, నువ్వు నాకు అక్కర్లా, వదిలిపెట్టడండి. దేవుడు ప్రియులారా శిక్షిస్తాడు. ఆ శాపాన్ని తీసుకొచ్చి ప్రియులారా నేనే చేస్తే నా నెత్తి మీద పెడతాడు, మీరే చేస్తే మీ నెత్తి మీద పెట్టి మొయ్యండి అని వెనకాల కొరడా పెట్టుకొని కొడతా ఉంటాడు. ఆ కాడి మీ మీద మోపుతాడు, ఆ కాడి మీరు మొయ్యాల్సిందే, దానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే. అర్థమవుతా ఉంది ప్రియులారా. దేవుడు ఏ విధంగా అసహించుకుంటాడో నీలో నాలో అసహ్యం ప్రియులారా పుట్టించాలని దేవుడు ప్రియులారా ఈ నరహత్య, వ్యభిచారం గురించి మనతో మాట్లాడుతున్నాడండి. దావీదుని దేవుడు వదిలిపెట్టలా. దేవుని మందసం వచ్చిందాక నిద్రపోలేదండి. అర్థమవుతుందా? దేవుని మందసం ఒబేదేదోము ఇంట్లో ఉంటే దావీదుకి నిద్ర పట్టింది అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రియులారా
చాలా బాధ అనిపించింది దావీదుకి. ఎందుకంటే మందసం పట్టబడింది. మందసం ఇశ్రాయేలీల సమాజంలో లేదు. మందసం ఇశ్రాయేలీకి దూరంగా ఉంది. మందసంలో ఏమున్నాయో తెలుసా అండి? మందసంలో ఏమున్నాయంటే పిల్లరా, దేవుడు రాయించిన రాతి పలకలు ఉన్నాయి. మందసంలో ఏముందంటే మన్నా గల పాత్ర ఉంది. మందసంలో పిల్లరా ఏమున్నాయి అంటే పిల్లరా చిగురించిన అహరోను కర్ర ఉందండి. ఇంతకు మించి మందసంలో ఏమీ లేదు. దేవుని చేతితో రాయబడిన రాతి పలకల మీద రాయబడిన దేవుని మాటలు ఉన్నాయి. ఒక మన్నా పాత్ర ఉంచమన్నాడు. ఎందుకు ఉంచమన్నాడు అంటే ఇది గుర్తు. నీ పితరులు అరణ్యంలో మన్నా చేత పోషింపబడ్డారు, దేవదూతల ఆహారం నేను పెట్టాను అని వారికి ప్రియులరా దేవుడు రుజువు పరచటానికి ఒక పాత్రలో మన్నా తీసి మందసంలో పెట్టాడు. చిగురించిన అహరోను కర్ర. ఎందుకంటే ప్రియులరా ఎన్నే అంబరే అనుకుంటా పేర్లు గుర్తులో, ఇశ్రాయేలు సమాజానికి ఎదురుగా ప్రియులరా వారు మోషేకు అహరోను మీద గొనిగి వాళ్ళని ఎన్నుకున్నారా మమ్మల్ని ఎన్నుకోలేదని ప్రియులరా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు భూమి నెరవేర్చి వాళ్ళని మింగేసిందండి. అప్పుడు ప్రియులరా కొన్ని గుర్తుల చేత కొన్ని నియమాల చేత అహరోను కర్ర చిగురిచ్చిద్దండి. చిగురిచ్చి ప్రియులరా బాదం కాయలు కాస్తుంది. దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆ మందసం ప్రియులరా ఎక్కడో ఫిలిష్తీయుల దగ్గర ఉంది. ఆ మందసాన్ని తీసుకురావాలి. దావీదు చాలా తపన పడిపోయాడు, చాలా మదన పడిపోయాడు. ప్రియులరా ఎంత ప్రార్థన చేస్తుంటాడో అర్థం చేసుకుని మందసం కొరకు, మందసం రావాలని, మందసాన్ని తీసుకురావాలని ప్రియులరా ఎంత ప్రార్థన చేస్తుంటాడో, ఎంత కన్నీరు గార్చుంటాడో, ఎంత ఉపవాసం ఉంటాడో, ఎంత తపన పడి ఉంటాడో, ఎంత తాపత్రయపడి ఉంటాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. సరే ఏం చేశాడయ్య అంటే ప్రియులరా యాజకుల్ని కొంతమందిని పంపించాడండి మందసం తీసుకురమ్మని. తనకి బాధ దినదినము రోజు రోజుకి బాధ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడు? గొర్రెల దొడ్డులో నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అరణ్యంలో నుంచి వచ్చాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అంటే రాజనగర్కి వచ్చాడు. దేవదారు మ్రాణులతో కట్టబడిన గృహంలో నివాసం చేసే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. సద్దనవో పచ్చడనవో తినే స్థాయి నుంచి పంచపక్ష పరవణాలు తినే స్థాయికి వచ్చాడు. ఒక దాసుడిగా పనిచేసే స్థాయి నుంచి కొన్ని వందల వేల ప్రజలు ప్రియులరా దాసుల్ని మెయింటైన్ చేసే స్థాయికి వచ్చాడు. ఎందుకు పనికిరాని స్థాయి నుంచి ప్రియులరా ఒక దేశాన్ని పరిపాలించే స్థాయికి వచ్చాడు. నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చాడు దేవుడు. దేవుని మందసం ఎక్కడో ఉందని ప్రియులరా తన రోజు రోజుకి దిగులు ఎక్కువైపోతుంది, మనోవేదన ఎక్కువైపోతుంది. సరే ఏ విధముగా అయినా దేవుని మందసాన్ని తీసుకురావాలని ప్రియులరా జనాన్ని పంపించాడు. వాళ్ళు వెళ్ళారు, మందసం తీసుకున్నారు. ప్రియులరా ఆ బండి మీద పెట్టుకొని వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా ఏమైందంటే బండి చక్రం గుంటలో పడి దేవుని మందసం అలా బండి పడిపోతూ ఉండగా ఉజ్జాయిలు మందసాన్ని పట్టుకోవటం ఆన్ ద స్పాట్ అక్కడ చచ్చిపోయాడండి. మొత్తం అందరికి వెన్నులో వణుకు పుట్టి ప్రియులారా అర్థమవుతుందా? మరలా మందసాన్ని అక్కడ వదిలేసి అక్కడ ఒబేదేదోం ఇంట్లో పెట్టేసి మొత్తం పారిపోయి వచ్చేసారండి. మొత్తానికి చాలా భయం వేసింది. వీళ్ళేమో దావీదేమో రాజేమో ప్రియులారా చాలా ఫోర్స్ చేసి చాలా బలవంతం చేసి పంపించాడు మందసం తీసుకురమ్మని. మరి రాజాజ్ఞకు లోబడాలిగా. రాజాజ్ఞకు లోబడకపోతే మరణశిక్షే కదా, అవునా అండి? రాజాజ్ఞ లోబడకపోతే మరణశిక్షే, ఉరిశిక్షే. ప్రియులారా శిరఛేదనం చేసి అడిగేవాళ్ళు లేడు, సరసాలో పడేసి అడిగేవాళ్ళు లేడు. మరి రాజు ఆజ్ఞాపించినప్పుడు వెళ్ళాలి కదా, వెళ్ళారు. ఉజ్జా తెగులు చేత చచ్చిపోయాడు. మొత్తానికి భయం వేసేసింది. బాబో మా వల్ల కాదు, ఇక మేము తీసుకురాలేము, ఇది మా వల్ల కాదని ప్రియులారా మందసాన్ని వదిలిపెట్టేసి మొత్తం పారిపోయి వచ్చారండి. దావీదు కూడా చాలా భయం వేసింది, చాలా వ్యాఖ్యలు పడ్డాడు. అరే దేవుని మందసం వచ్చింది అనుకుంటే ఎలా జరిగింది అంటే అని వ్యాఖ్యలు పడి చాలా బాధపడి మరి ప్రియులారా ఇంకా ప్రార్థన చేసి ప్రభుని బతిమలాడుకొని ధైర్యం తెచ్చుకున్నాడు. లేదు అక్కడ రాయబడలేదు కానీ ప్రియులారా మరలా ధైర్యం తెచ్చుకొని తానే బయలుదేరాడని ఎఫోదు వేసుకొని. అప్పుడేమో ప్రియులారా సైనికుల్ని, యాజకుల్ని, లేవీల్ని పంపించాడు. వారితో పాటు తను కూడా బయలుదేరాడు.
ఎందుకంటే ఒబేదేదోము ఇంట్లో దేవుని మందసం ఉంది. ఒబేదేదోముని దేవుడు బహుగా దీవించాడు, బహుగా ఆశీర్వదించాడని. ఎంతగా దీవించాడంటే లెక్కలేని దీవుల ఆశీర్వాదాలు వచ్చినాయి. దాన్ని చూసి మళ్ళీ మనోడు కలత పట్టుకుంది. మనిషి ఆశ కలిగినోడు కదా. సో ఎవడో ఇంట్లో ఉంటేనే అంత దీవెనలు వచ్చినాయి, అసలు నా నగర పక్కన ఉంటే నాకెంత దీవెనలు వస్తాయి, ఎంత ఆశీర్వాదాలు వస్తాయి అన్న ఆశ ఉండిద్ది కానీ మానవుడికి. మానవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని. మానవుని కనుదృష్టికి అసలు ప్రియులారా సంతృప్తి అనేది ఉండదండి, సాటిస్ఫాక్షన్ అనేది అసలు ఉండదు ప్రియులారా. ఇక దావీదు బయలుదేరాడు, లేవీలతో యాజకులతో జనాలతో దావీదు బయలుదేరి వెళ్ళి ప్రియులారా బలులు అర్పించి దేవుని మందసం తీసుకొని వచ్చి ప్రియులారా తన నగర పక్కన ఒక గుడారం వేసి పెట్టాడండి. మీరు చూడండి, దేవుని మందసం తీసుకొచ్చేటప్పుడు దావీదు ఎఫోదు ధరించి నాట్యం ఆడాడండి. దావీదు ఎందుకు నాట్యం ఆడాడంటే దీనికి నాట్యం ఆడాడు. ఈ రోజున మనోళ్ళు డాన్సులు ఎందుకు వేస్తున్నారా అంటే ఒక్క రీజన్ లేదు, దావీదు వేసాడు కాబట్టి మేము వేస్తున్నాం. దావీదు ఎందుకు వేసాడో తెలుసా? అందుకు వేసాడు. నువ్వెందుకు వేస్తున్నావు? ఆధారాలు లేవు. దావీదు ఎఫోదు ధరించుకున్నాడు. ఎఫోదు అంటే బొక్కల వస్త్రం అండి. ఆ వస్త్రానికి బొక్కలు ఉంటాయి. నువ్వు కూడా ఆ బొక్కల వస్త్రం ధరించుకొని డాన్స్ లేపిస్తారా మీ పిల్లల్ని? అర్ధనగ్నంగా డాన్స్ చేశాడు అక్కడ తెలుసా. అది ప్రియులారా మేకాలు కిటికీలను చూసి అసహ్యపడింది తెలుసా, అసహించుకుంది. ఒక రాజు ప్రియులారా తన స్థితిని ప్రియులారా పక్కన పెట్టి దేవుని మందస్సాన్ని బట్టి దేవుడు కలగజేసిన స్థితిని బట్టి నృత్యం ఆడుతా ఉంటే ఒక రాజు ఏంటి అలాగా జనంలాగా చేస్తున్నాడు, ఒక సామాన్యుడిగా చేస్తున్నాడని మనసులో హీనపరుచుకున్నందుకు ప్రియులారా బైబిల్ గ్రంథంలో గొడ్రాలు అని ఎవరన్నా ఉన్నారంటే మేకాలే. ఎప్పుడైతే తన మనసులో హీనపరిచిందో దేవుడు తన గర్భాన్ని మూసేశాడండి. చచ్చిపోయేదాకా గొడ్రాలుగానే చచ్చిపోయింది. అసలు మొదటి భార్య మేకాలు. వాస్తవానికి ప్రియులారా జ్యేష్ఠుడికి ఏమి ఇవ్వాలి? రాజరికాన్ని ఇవ్వాలి, అంతే కదా. దావీదు తర్వాత రాజు అవ్వాల్సిన వారు ఎవరంటే మేకాలు సంతానం, మేకాలకు పుట్టిన వాళ్ళు. కానీ మేకాలకి ఏమి లేదు, సంతానం లేదు. కారణం ఏంటి? హీనపరిచింది. అలా ప్రియులారా నాట్యవాడి నృత్యం చేసి గొప్ప పండగ చేశాడండి. జనాలకి గొప్ప విందు చేశాడు అనుకోండి, వాళ్ళకి పలహారాలు ఇచ్చి పంపించాడండి. డ్యాన్స్ వేసుకుంటా మందసాన్ని తీసుకొచ్చి పిల్లరా తన నగర పక్కన పెట్టుకున్నాడండి. ఎంత చేశాడని దేవుడు ఏమైనా వదిలిపెట్టాడా? దేవుడు ఏమైనా విడిచిపెట్టాడా? నా మందసాన్ని తీసుకొచ్చాడు, నృత్యం ఆడాడు, డ్యాన్స్ చేశాడు, ఎఫోదు ధరించాడు, పలహారాలు పంచిపెట్టాడు. ఎంత చేశాడని దేవుడు ప్రియులారా వ్యభిచారం నరహత్య చేస్తే దావీదుని ఏమన్నా క్షమించాడా? దావీదుని ఏమైనా మన్నించాడు? నా కోసం ఇంత చేశాడు కదా, నా మందసాన్ని తీసుకొచ్చాడు కదా, నాట్యం ఆడాడు కదా, బలులు అర్పించాడు కదా, పలహారాలు పంచిపెట్టాడు కదా అని దావీదుని ఏమైనా వదిలిపెట్టేసేసి దావీదుని ఏమైనా మాఫీ చేశాడా? దావీదుని ఏమైనా కప్పు పెట్టాడని దేవుడు? చూడండి, మరి అంతగా ప్రయాసపడిన ప్రియులారా వ్యక్తినే దివారాత్రములు ధ్యానించి ధర్మశాస్త్రం పడి చచ్చిపోయి ప్రభుని ప్రాణంగా ప్రేమించి ఆయన మేలుల్ని జ్ఞాపకం చేసుకుని నా ప్రాణం యెహోవాను సన్నతించుమో, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన మేలులో ఏది మర్చిపోవద్దని ప్రియులారా తన ప్రాణంతో మాట్లాడుకున్న వ్యక్తిని దేవుడు ఏమన్నా ప్రియులారా వదిలిపెట్టాడా? పోనీలే నా వాడేలే కదా, చాలా మంచి పనులు చేశాడు, చాలా మంచి కార్యాలు చేశాడు, నా వాక్యాన్ని ధ్యానించాడు, నా ఆజ్ఞల్ని ధ్యానించాడు, నా కట్టడలు ధ్యానించాడు అని ఏమైనా ఎగ్జంప్షన్ ఇచ్చాడా? నరహత్య వ్యభిచారంలో ఎగ్జంప్షన్ ఉండదు. దేవుడు వదిలిపెట్టడు, విడిచిపెట్టడు. ఇన్ని మాటలు వింటున్నా కూడా మీ మనసులు మీరు మార్చుకోకపోతే, నీ హృదయాన్ని మార్చుకోకపోతే, నీ అంతరంగాన్ని మార్చుకోకపోతే, నీ చూపును మార్చుకోకపోతే, నీ తలంపులు మార్చుకోకపోతే, నీలో ఉన్న పాపాన్ని నువ్వు అసహించుకోకపోతే, నీలో ఉన్న పాపపు నైజాన్ని నువ్వు చంపేసుకోకపోతే జాగ్రత్త, దావీదును వదిలిపెట్టలా, నిన్ను వదిలిపెట్టడు. దావీదు చేసిన భక్తితో నీ భక్తి నా భక్తి ఆఫ్టర్ ఆల్. అర్థమవుతుందండి? ఆఫ్టర్ ఆల్ బహుగా ప్రయాసపడ్డాడు. దేవుని మందసం విషయంలో చాలా చింతాక్రాంతుడైపోయాడండి. చాలా ఆలోచించాడు, వేదన పడ్డాడు, మదన పడ్డాడు.
ఎంత ఆలోచించి ఎంత మదనపడి తీసుకొస్తే నా మనసును తీసుకొచ్చాలే, పోనీలే ఈసారికి వదిలేద్దాంలే అని వదిలేశాడండి. అందుకే ఆయన న్యాయాధిపతి, న్యాయకర్త. అందుకే అయినా ప్రియులారా, నిజమైన దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడని ప్రియులారా ఎందుకు రాయబడి ఉన్నాయంటే ఇందుకే రాయబడి ఉందండి. నిజంగా ఈరోజున చాలా మంది ప్రియులారా ఇలా అజ్ఞానంలో బ్రతుకుతున్నారండి. పొద్దున్నే వెళ్ళి మందిరం ఊడ్చేసి మందిరం అంతా కడిగేసి కుర్చీలు సర్దేసి వస్తే నేనేం చేసినా దేవుడు నన్ను క్షమిస్తాడన్న అపోహలు బ్రతుకుతున్న వారు మన గ్రామాల్లో, క్రైస్తవ సమాజాల్లో, మన రాష్ట్రాల్లో, మన దేశంలో బోళ్ళు మంది ఉన్నారండి. ఎందుకు లేరు? నేను మందిరానికి సౌండ్ సిస్టమ్ స్పాన్సర్ చేస్తేనో, లేకపోతే కరెంట్ పని అంతా నేను చేయించి, ఇంకా ఏ పనులు, లేకపోతే ఒక గేటు కొనిచ్చో, లేకపోతే సిమెంట్ బస్తాలు ఇస్తేనో, ఐరన్ ఇస్తేనో, నేనేం చేసినా దేవుడు దానిని బట్టి క్షమిస్తాడు, దానిని బట్టి మన్నిస్తాడు అని ఈరోజున పిల్లరా చాలా రాంగుగా ఆలోచిస్తూ ఈరోజున ఈ యొక్క భక్తి జీవితంలో కొనసాగుతున్న చాలా మంది ఉన్నారు. అపవాది ప్రియులారా ఆ రకంగా వేమారుస్తున్నాడని చాలా మందిని. ఎందుకంటే ప్రియులారా పాపము అనేది శాపాన్ని ప్రియులారా మనకు తీసుకొచ్చిందండి. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఈ వ్యభిచారం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. ఈ నరహత్య వల్ల వచ్చే జీతం ఏంటంటే నిత్య నాశనము, నిత్య నరకం. ఈరోజు నా నరకం కావాలా, నాశనం కావాలా, పరలోకం కావాలా? ప్రియులారా మీరే నిర్ణయించుకోండి. మీ చేతిలోనే పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలీయుల ప్రియులారా ఆయన కానాను దేశానికి నడిపిస్తున్నప్పుడు, ఆ అరణ్యంలో నడుస్తున్నప్పుడు ప్రియులారా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నేను మీ ఎదుట 2 మార్గాలు పెట్టా. ఇగో ఇది జీవానికి వెళ్ళే మార్గం, ఇది నాశనానికి వెళ్ళే మార్గం. ఈ మార్గంలో వెళ్ళారా మీరు దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు, కానాని దేశం స్వతంత్రించుకుంటారు, నా సన్నిధి మీకు తోడుండిది. ఈ మార్గంలో వెళ్ళారా తెగులు చేత చచ్చిపోతారు, నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు, ఎర్రనలో కూలిపోతారు. ప్రియులారా శాపాలు మీ మీదకి వస్తాయి అన్నాడు దేవుడు. ఆప్షన్ ఇచ్చాడు, మీ ఇష్టం, మీరే మార్గం ఎన్నుకుంటారు, ఏ మార్గంలో వెళ్తారు మీ ఇష్టం. అంటే ప్రియులారా జీవ మార్గంలో వెళ్ళిందేమో ఇద్దరు, నాశనానికి పోయే మార్గంలో వెళ్ళిన వాళ్ళేమో సుమారు 20 నుంచి 30 లక్షల మంది. ఈరోజున దేవుడు కూడా మీకే ఆప్షన్స్ ఇస్తున్నాడమ్మా. ఈరోజున మీ నిర్ణయానికి అప్పగిస్తున్నాడు. నా ఆశీర్వాదాలు కావాలా, పరలోకం కావాలా, నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలా, నిన్ను గొప్ప చేయాలా, నేను నిన్ను ఘనపరచాలంటే, నేను నిన్ను మహిమపరచాలంటే నీలో నరహత్య, వ్యభిచారం ఉండకూడదు. లేదు నా ఇష్టం వచ్చి నేను బ్రతుకుతా, నాకు నచ్చినట్టు నేను జీవిస్తా, నేను ఇలా కవరింగ్ చేసుకుంటా, ఈ రక్షణను ముసుకేసుకొని లోపల మాత్రం క్రూరమైన తోడేలుగా నేను ఉంటా, నేను ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టను, నరహత్యని విడిచిపెట్టను, మస్త్రాన్ని విడిచిపెట్టను, కాముకత్వాన్ని విడిచిపెట్టను అని అంటే నీ కర్మ, నా కర్మ అనుభవించాల్సిందే. అర్థమవుతుంది ప్రియులారా. దేవుడు మాత్రం ఈ విషయంలో ఎగ్జామ్షన్ ఇవ్వనేరడండి. సో దావీదు చాలా గొప్ప కార్యాలు చేశాడండి. ఏమండి కీర్తనల గ్రంథం ఎన్ని కీర్తనలు రాశాడు? సుమారు 70 నుంచి 150 కీర్తనలో పిల్లల 80 కీర్తనల పైనే, సరే 100 అనుకున్నాం, 80 నుంచి 90 కీర్తనలు ఎవరు రాశారంటే దావీదు భక్తుడే రాశాడు. ఒక రచయితగా అండి. అబ్బో నా గొప్పతనం గురించి రాశాడు, కీర్తనలు రచించాడని దేవుడు ఏమన్నా విడిచిపెట్టాడా? దేవుడు ఏమైనా వదిలిపెట్టేశాడా? చూసి చున్నట్టుగా వెళ్ళాడా? పిల్లరా వెళ్ళలేదు కండి. మరి నువ్వెంత, నేనెంత, నీ నా భక్తి ఎంత, నీ నా విశ్వాసాలు ఎంత, నీ నా యథార్థతలు ఎంతని దావీదుతో పోల్చుకుంటే ఆలోచించండి ప్రియులారా. పాపం అంటే మనకు అసహ్యం పుట్టాలి. ఈ రోజున నిజం ప్రియులారా, ఒక సహోదరుడు ఉన్నాడు నాతో అంటున్నాడు, వాళ్ళు కుదిరలేదు. ఈ రోజున
గుడికి వెళ్ళే వాళ్ళని నాకు ఇష్టం ఉండదురా. ఎందుకంటే గుళ్ళోనేమో అమ్మ అంటున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెన్నెన్నో మాటలు అంటున్నారు, నోటికి అదుపు లేదని చెప్తున్నారు. నిజమే. ఈరోజు నువ్వు గుడికి ఎందుకు వెళ్తున్నావో కూడా క్లారిటీ లేదు, ఎందుకు బాప్తీసం తీసుకుంటున్నావో క్లారిటీ లేదు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావో క్లారిటీ లేదు. చేసేయన్నీ చేస్తున్నావు. ఇటు దేవుడు కావాలంటున్నావు, ఇటు పాపం కావాలంటున్నావు. అసలు దేవుడు ఎలా ఒప్పుకుంటాడండి? ఏమండి, ఎవరన్నా ఒక పురుషుడు వచ్చి నాకు నా పెళ్ళాము కావాలి, నేను ఉంచుకున్నది నాకు కావాలి, లేదు ఒక స్త్రీ వచ్చి నా మొగుడు కావాలి, నేను ఉంచుకున్నవాడు నాకు కావాలంటే మొగుడు ఒప్పుకుంటాడా? భార్య ఒప్పుకునిద్దా? సమాజం ఒప్పుకునిద్దా? తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఏమన్నా ఒప్పుకుంటారు? కాంట్రీ చుమ్మీరు. అరే ఏం బతుకురు అనేది? నువ్వు బతుకుతున్నావు, కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, పంది బతుకుతుంది. మాట్లాడతావా మాట్లాడవా? ఏమండి, మరి నాకు పాపం కావాలి, నాకు దేవుడు కావాలంటే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? నువ్వే ఒప్పుకోవట్లేదుగా. నీ భర్త వచ్చి నాకు నా భార్య కావాలి, నేను ఉంచుకున్న అమ్మాయి నాకు కావాలి, లేదా నీ భార్య వచ్చి నా భర్త నాకు కావాలి, నేను ఉంచుకున్నవాడు, నేను మాట్లాడుతున్నాడు, నాకు ఇద్దరు కావాలంటే భార్య ఒప్పుకుండిద్దా? భర్త ఒప్పుకుంటాడా? మరి నువ్వే ఒప్పుకోవట్లా, నువ్వే యాక్సెప్ట్ చేయట్లా, నువ్వే అంగీకరించట్లా. మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడండి? నాకు పాపం కావాలి, నాకు వ్యభిచారం కావాలి, మస్తరం కావాలి, నరహత్య కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు ప్రార్థన కావాలి, నాకు పరలోకం కావాలి. దేవుడు ఎలా ఒప్పుకుంటాడండి? దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడండి? నువ్వు యాక్సెప్ట్ చేయట్లా, దేవుడు ఎలా యాక్సెప్ట్ చేయాలి? నువ్వు ఒప్పుకోవట్లా, దేవుడు ఎలా ఒప్పుకోవాలి? తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? నీ తోబుట్టులు ఒప్పుకుంటారా? నీ అన్నదమ్ములు ఒప్పుకుంటారా? నువ్వు మంచి పని చేస్తున్నావని నేను సన్మానిస్తారా? నన్ను సన్మానిస్తారా? ఆలోచించండి ప్రియులారా. ఒక్కరోజు 23,000 నుంచి 24,000 మంది ప్రియులారా. ఒక ప్రింటింగ్ కొంచెం మిస్టేక్ పడింది, ఒక చోట 23 ఉంది, ఒక చోట 24 అని ఉంది. సరే 24,000 అనుకుందాం ఫైనల్గా, లేదా 23,000 అనుకుందాం. 23,000 మంది ప్రియులారా ఒక్కరోజు కూలిపోయారంటే ఏంటండి అసలు? 23,000 మంది వ్యభిచారం చేసినందుకు 23,000 మంది ఒకే రోజున తెగులు చేత చచ్చిపోయారంటే ఏంటండి అసలు? దేవుని మనసు ఎంత నొచ్చుకొని ఉంటే, దేవుని హృదయము ఎంత గాయపరచబడి ఉంటే దేవుడు ఆ నిర్ణయం తీసుకుంటాడండి. ఒకళ్ళు ఇద్దరు కాదు, 10 మంది కాదు, 1000 మంది కాదు, 10,000 మంది కాదు, 24,000 మంది ప్రజలు ప్రియులరా. 24,000 మంది ప్రజలు ప్రియులరా ఒక్క రోజునే హతులైపోయారండి. ఒక్క రోజునే చనిపోయారు ప్రియులరా. అసలు దేవుడు ఎందుకు అంత కోపగించాడు? కోపగించడం గల కారణం ఏంటి? ఈరోజు నా ప్రియులారా ఆలోచించారా? బైబిల్ చదివితే అర్థమవుతుందండి. బైబిల్ చదివే టైం ఈరోజున ఎవ్వరికి లేదు. రోజున పాపానికి నువ్వు దూరంగా పారిపోవాలంటే, పరిశుద్ధత నువ్వు కౌగిలించుకోవాలంటే వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలా, ప్రార్థన చేయాలా, ప్రభువుని అడగాల. లేకపోతే ఏం తెలిసిద్దని? ఈ రోజున పట్టుకోస్తే అక్షరం ముక్క లేదు. ఈ రోజున ప్రియులారా భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో మెలకువలు తెలుసుకోలేకపోవటానికి ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, అత్తతో ఎలా మాట్లాడాలి, అమ్మతో ఎలా మాట్లాడాలి, వదినతో ఎలా మాట్లాడాలి, మరదలతో ఎలా మాట్లాడాలి, కోడలతో ఎలా మాట్లాడాలి, పినతల్లితో ఎలా మాట్లాడాలి, పెద్దమ్మతో ఎలా మాట్లాడాలి, ఈ రోజున తెలియకుండా అజ్ఞానంగా బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్ చదివే అనుభవం లేకపోవటం, వాక్యాన్ని ధ్యానించే అనుభవం లేకపోవటం, వాక్యాన్ని ప్రేమించలేకపోవటం, వాక్యాన్ని చదవకపోతే ప్రార్థన చేసి ప్రభు కృపను పొందుకొని ప్రియులార జ్ఞానం పొందుకొని చదివి హృదయంలో ఈ రోజున భద్రపరచుకోలేకపోవటమే ఈ రోజున ప్రియులార ఈ నరహత్య వ్యభిచారానికి అనేకులు లోనవటానికి కారణం అండి. పాపం ఎక్కువైపోయిందండి. ఈ రోజున వాయవరసలు లేవు, వయసుతో సంబంధం లేదండి. ఈ రోజున దేవుడు ఎలా ఒప్పుకుంటాడండి? దేవుడు ఎలా కనికరిస్తాడు? దేవుడు ఎలా ఎగ్జాంపుల్స్ని ఇస్తాడు? ప్రియులారా, నిన్న 1 కొరింథీయులు 10వ అధ్యాయము ప్రియులారా మనం మొదట వచ్చి నుంచి మనం చదువుకున్నాం. వారిలో
వ్యభిచారము చేసి ఒక దినమునే ప్రియులారా ఆల్మోస్ట్ 23,000 మంది చనిపోయారని రాయబడింది. 23,000 మంది. అదేంటయ్యా? ప్రియులారా, దేవుడు వారిని చంపడానికి తీసుకొచ్చాడా? దేవుడు వారిని నాశనం చేయడానికి తీసుకొచ్చాడా? హతమార్చడానికి తీసుకొచ్చాడా? దేవుడు వారికి ఏం వాగ్దానం చేశాడు? నేను మిమ్మల్ని కానాని దేశంలో తీసుకెళ్తా, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని అడుగు పెట్టడానికి నేను సహాయం చేస్తా, మీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తా, మిమ్మల్ని తలగా చేస్తానన్నాడు. మరి పాలు తేనెలు ప్రవహింపజేసే దేశంలో దేవుడు అడుగుపెట్టని తీసుకొచ్చిన ప్రియులారా వారిని మరి ఒకే రోజున 23,000 మందిని ప్రియులారా దేవుడు చంపటానికి 23,000 మంది తెగులతో చచ్చిపోయారంటే కారణాలేంటి? దేవుడికి అంత కోపం ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు అంతగా కోపగించాడు? ఆయన ఉగ్రతను ఎందుకు పంపాడని ఈ రోజున ప్రియులారా ఆలోచించే క్రైస్తవులు లేరండి. భక్తి అంటే ఆషామాష అనుకుంటున్నావా? విశ్వాస జీవితం అంటే ఏదో నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు చేయటం అనుకుంటున్నావా? అసలు బాప్తీసం ఎట్ట తీసుకోవాలో కూడా తెలియదు ఈ రోజున. ఎందుకు తీసుకుంటున్నావో తెలియదు అసలు ఈ రోజున. తెల్ల బట్టలు ఎందుకు వేసుకోవాలో తెలియదు ఈ రోజున. అందుకే ప్రియులారా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఇరుకు మార్గమున ప్రియులారా వెళ్ళేవాళ్ళు కొద్దిమంది, విశాలమైన మార్గంలో వెళ్ళేవారు అనేకులు. ఎంత ప్రయాసపడ్డాడు అనేది మందసం కొరకు దావీదు. ఇంకొక మాట చెప్పనా? అసలు దేవాలయం కొరకు, యెరూషలేము దేవాలయం కట్టబడటానికి దావీదు ఎంత బంగారము, ఎంత వెండి, ఎన్ని వజ్రాలు, ఎన్ని దాశాడో ప్రియులారా నేను రేపు ఇంకోసారి స్టడీ చేసి వివరంగా అసలు ఎంత అనేది నేను చెప్తాను, ఫిగర్ చెప్తాను. అంటే సంఖ్య, మళ్ళీ అపార్థం చేసుకునే వాళ్ళండి, సంఖ్య చెప్తాను నేను. అంత చేసినా కూడా వదిలిపెట్టలా. అస్సలు నువ్వు చేసింది భయంకరమైన ఘోరమైన పాపం ఇది. దేవుడు సహించలేదండి. నీ విషయంలో నా విషయంలో కూడా సహించడు. ఈరోజు నువ్వు మందిరానికి ఎలా వస్తున్నావు, మందిరంలో ఎలా అడుగు పెడుతున్నావు? దేవుడు నిన్ను నన్ను పిల్లల పరిశుద్ధులుగా చూడాలనుకుంటున్నాడు. నిన్ను నన్ను నీతిమంతులుగా చూడాలనుకుంటున్నాడు. కళంకం అనేది నీలో నాలో లేకుండా దేవుడు ప్రియులరా నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ముడత అనేది లేకుండా, మచ్చ అనేది లేకుండా, డాగ్ అనేది లేకుండా ప్రియులరా నిన్ను నన్ను ప్రియులరా దేవుడు తీర్చిదిద్దాలని దేవుడు చూస్తా ఉన్నాడండి. అర్థమవుతుందా? 23,000 మంది ఎలా చచ్చిపోయారు? అసలు దేవుడు ఎందుకు తెగులు పంపించాడు? వారు ఎవరితో వ్యభిచారం చేశారు? దేవుడు అంతకుముందు వాళ్ళకి ఏం చెప్పాడు, ఏం ఆజ్ఞాపించాడు అనేది రేపు నేర్చుకుని. దేవుడు కఠినాత్ముడు కాదండి, కనికరం కలిగిన వాడు. ప్రియులారా కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు. దేవుడు ప్రియులారా చేయమన్న పని చేశాడా? వాడిని ప్రియులారా ఎక్కడో ఉంచుతా, ఆ కుటుంబాన్ని ప్రియులారా అందనంత ఎత్తుకు తీసుకెళ్తాడు. చెయ్యొద్దన్న పని చేశారా? అందనంత ఎత్తులో ఉన్న కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రియులారా నేల మీద పడేస్తాడు. అర్థమవుతుంది నీకు? మనం అంటాం కదా మామూలుగా, నెత్తికెక్కించుకున్నామని మాట్లాడుతాం కదా. ఎవరన్నా మన బిడ్డ ఎవరైనా బాగా మనకి ఇష్టమైన వారిని, మన పిల్లల్లో ఎవరైతే మన మాట బాగా వింటారో వాళ్ళని నెత్తికెక్కించుకుంటాం. మాట ఎన్నోని ప్రియులరా అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతామండి. దేవుడు కూడా ఆయన మాట వింటే, ఆయన చేయమన్న పని చేస్తే నెత్తికెక్కించుకుంటాడు. చెయ్యొద్దన్న పని చేసి కోపం పుట్టించావా ప్రియులరా కింద అట్టడుకి పాతాళానికి ప్రియులరా తీసుకెళ్ళి పడేస్తాడు. చాలా జాగ్రత్త. పాపం అంటే నీలో భయం పుట్టాలా? పాపం చేయాలంటే నీలో వణుకు పుట్టాలా? నీ యొక్క గుండె అవిసిపోవాలా? అప్పుడే దేవుడిని హెచ్చించడం ప్రారంభిస్తాడు, గణపరచడం ప్రారంభిస్తాడు, నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడండి. రేపటి దినాన ప్రియులారా ఇశ్రాయేలు ఎవరితో పాపం చేశారు? ఎందుకు తెగులు వచ్చింది? ఎలా కూలిపోయారు? అంతకుముందు దేవుడే వారికి ఆజ్ఞాపించాడనే విషయాలు రేపటి దినాన నేర్చుకున్నాం. చెప్పబడిన మాటలు తగినట్టుగా మన జీవితాలు మార్చబడాలని ప్రియులారా మనలో ఎక్కడ నరహత్య, వ్యభిచారము, మస్తరము, కామకత్వం లేకుండా ప్రభుకిష్టులుగా ప్రియులుగా మార్చబడాలని మరి ప్రార్థన చేద్దాం. ప్రియులారా మన మధ్యలో ఉన్న మరి స్రవంతి గారు ప్రార్థన చేస్తారని ఒక 5 minutes టైం ఉంది. 5 నిమిషాలు చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు.